ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. యూపీఎస్‌లో ఎక్కువ పెన్షన్, ఎన్‌పీఎస్, యూపీఎస్ ఫుల్ డీటెయిల్స్. ఈ వివరాలన్నీ పూర్తిగా తెలుసుకునే ముందు ఈ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. ఈ వీడియోనైతే పూర్తిగా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. ఇక ఈ విషయాలన్నీ మనం పరిశీలించినట్లయితే కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ 1, 2025 నుంచి యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ యూపీఎస్ను ప్రవేశపెట్టింది. ఇది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అవసరమైన భద్రతతో కూడిన పెన్షన్ అందించే కొత్త మార్గం. ఎన్పీఎస్ వర్సెస్ యూపీఎస్ మధ్య పెద్ద తేడా ఏమిటంటే యూపీఎస్లో చివరిగా తీసుకున్న జీతం ఆధారంగా నిర్దిష్టమైన పెన్షన్ అనేది అందుతుంది. యూపీఎస్ అంటే ఏమిటి? ఈ వివరాలన్నీ ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుంటే, యూపీఎస్ అనేది నిధుల ఆధారిత పెన్షన్ వ్యవస్థ. ఇందులో ఉద్యోగి, ప్రభుత్వం ఇద్దరూ నియమితంగా విరాళాలను ఇస్తూ ఉద్యోగి రిటైర్మెంట్ అయిన తర్వాత నెల నెలా పెన్షన్ అందేలా చూడటమే దీని లక్ష్యం. ఎన్పీఎస్కి యూపీఎస్కి తేడా ఏమిటంటే, ఎన్పీఎస్ మార్కెట్ ఆధారంగా పనిచేస్తుంది. పెన్షన్ మొత్తం ఇన్వెస్ట్మెంట్ రిటర్న్స్పై ఆధారపడి ఉంటుంది. యూపీఎస్లో మాత్రం మార్కెట్ అనిశ్చితి అనేది ఉండదు. చివరి జీతం ఆధారంగా ఖచ్చితమైన పెన్షన్ అనేది వస్తుంది. ఎన్పీఎస్లో పెట్టుబడులపై వచ్చిన లాభాలను బట్టి పెన్షన్ మారుతూ ఉంటుంది. యూపీఎస్లో కనీసం 10,000 పెన్షన్, అంటే మనకి 10 సంవత్సరాలు కనీసం ఉద్యోగం చేసిన వారికి 10,000 కనీస పెన్షన్ ఖచ్చితంగా వస్తుంది. ఒకసారి యూపీఎస్ ఎంచుకుంటే తిరిగి ఎన్పీఎస్కి మారడానికి వీలులేదు. అయితే దీనికి ట్యాక్స్ బెనిఫిట్స్ అండ్ ప్రభుత్వ సహాయం అనేది మనం తెలుసుకుంటే, ఎన్పీఎస్ అండ్ యూపీఎస్ రెండింటిలోనూ ఉద్యోగి విరాళం 10% వరకు, ప్రభుత్వం 14% వరకు ఇన్కమ్ ట్యాక్స్ మినహాయింపు పొందుతుంది. యూపీఎస్లో అదనంగా ప్రభుత్వం 8.5% అదనపు సహాయం అనేది అందిస్తుంది. యూపీఎస్ ద్వారా ఎంత పెన్షన్ వస్తుంది? ఉద్యోగి చివరి 12 నెలల సగటు జీతంలో 50% వరకు పెన్షన్ అనేది వస్తుంది. కనీసం 25 ఏళ్ల సర్వీస్ పూర్తయిన వారికి పూర్తి పెన్షన్ లభిస్తుంది. 10 సంవత్సరాల పైన ఉద్యోగం చేసిన వారికి కనీసం 10,000 నెలవారీగా పెన్షన్ అందుతుంది. స్వచ్ఛంద విరమణ వీఆర్ఎస్ అనేది తీసుకున్న వారు ఉద్యోగంలో కొనసాగినట్లయితే వచ్చే పెన్షన్ పొందుతారు. కేంద్ర ప్రభుత్వం ఎంత సహాయం చేస్తుందని మనం తెలుసుకుంటే, ఉద్యోగి విరాళం 10%, బేసిక్ ప్లస్ డిఏ ఈ రెండింటిలో కలిపి 10% మనకి కట్ చేయడం జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం విరాళం 10%, బేసిక్ ప్లస్ డిఏ ఎంతైతే ఉందో దానికి 10% కేంద్ర ప్రభుత్వం దానికి అందిస్తుంది. అదనంగా 8.5 విరాళం యూపీఎస్కి మాత్రమే అందిస్తుంది. అయితే లంసమ్ పేమెంట్ ఎలా ఉంటుంది అనేది తెలుసుకుంటే, ఉద్యోగి ప్రతి 6 నెలలకు 10% బేసిక్ డిఏ లంసమ్ తీసుకునే అవకాశం ఉంటుంది. ఇది పెన్షన్ మొత్తంపై ప్రభావం చూపదు. ఇక రిటైర్మెంట్ తర్వాత భద్రతపై టెన్షన్ అనేది అవసరం లేదు. యూపీఎస్ చాలా మందికి భరోసాగా మారనుంది. మీ భవిష్యత్తును సురక్షితంగా ప్లాన్ చేసుకోవాలనుకుంటే ఈ స్కీమ్ గురించి పూర్తిగా తెలుసుకోండి. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. ఈ వీడియో చూస్తున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు.